పరిశ్రమలు పెట్టే వాళ్ళని బెదిరించడం, ఆ పరిశ్రమల్లో వచ్చే లాభాల్లో వాటాలు కావాలంటాం, అందులో మేము చెప్పిన కార్మికులు పనేం చేయరు, వాళ్ళతో అక్కడ పెట్టుకోవాలి, వాళ్ళని యూనియన్ లీడర్లుగా పెట్టాలంటాం. ఇది నాటి కమ్యూనిస్టుల నుండి మొన్నటి మమతా బెనర్జీ దాకా బెంగాల్లో చేసినటువంటి దాష్టీకం. దాని కారణంగానే అనేక కంపెనీలు దూరం అయిపోయినాయి, అనేక ఇండస్ట్రీస్ ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోయాయి. ఇప్పుడు కలకత్తా అంటే ఇండస్ట్రియల్ క్యాపిటల్, అలాంటిది సర్వనాశనమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు సువేందు అధికారి బీజేపీ తరఫున ముఖ్యమంత్రి అయిన తర్వాత క్లియర్గా ఆదేశాలు ఇప్పుడు ఓపెన్గా చెప్పుకొచ్చాడు. ఎవరైనా ఫ్యాక్టరీల్లో యూనియన్ల పేరుతో దాడులకి దిగితే వాళ్ళ దగ్గర నుంచి 3 రెట్లు డబ్బులు వసూలు చేస్తాం, కట్ మనీ లాంటి వ్యవహారాలు ఎవరైనా చేస్తే ఎవరిని వదిలిపెట్టాం, ఎలాంటి సిండికేట్లని అంగీకరించాం, ఎక్స్టార్షన్స్ చంపేటటువంటి ఘటనలు ఏమైనా చేస్తే కనుక కాల్చి అవతల పడేస్తాం. ఇవి ఎందుకంటే ఇప్పుడు ఫ్యాక్టరీలు, ఇన్వెస్ట్మెంట్స్ వీటన్నిటికీ సంబంధించిన అడుగులు వేస్తున్న సందర్భంలో మళ్ళీ వామపక్షాలు అక్కడ పుంజుకుని మళ్ళీ పాత తరహా యాజిటేషన్స్ పేరుతో పరిశ్రమల్ని చెడగొట్టే ప్రయత్నం చేస్తుండే సువేందు అధికారి ఇచ్చినటువంటి వార్నింగ్. কারখানার গেটে তালা লাগালে আপনাকে হাজতের ভিতরে থাকতে হবে। কারখানায় এসে গেটে ভেঙে দিয়ে গেলে